హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని కుకింగ్ వీడియోస్ కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి స్వీట్స్ వచ్చేసి పాలకోవా అండ్ రవ్వ లడ్డు, నెక్స్ట్ వచ్చేసి కలా జామున్. ఈ స్వీట్ రెసిపీస్ అయితే చాలా క్లియర్ గాను అండ్ ట్రిప్స్ ఫాలో అవుతూ చేసేసాం కదా. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ లో 2 రకాలు ఉన్నాయి. మొదటిది మిల్క్ మైసూర్ పాక్, నెక్స్ట్ వచ్చేసి గుల్లం మైసూర్ పాక్. ఇదైతే శనగపిండి తోటి చేస్తాం అన్నమాట. మరి ఈ మైసూర్ పాక్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి, అదే విధంగా బ్రేక్ అవ్వకూడదు. మరి ఈ 2 కూడా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయిపోతూ మనం ఈ మైసూర్ పాక్ ని చేసేద్దాం, వచ్చేయండి. మరి ఈ మైసూర్ పాక్ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి, పంచదార, కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి. ఈ రెసిపీస్ కి వచ్చేసి మెయిన్ గా మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఏ బౌల్ తీసుకుంటున్నారో ఆ బౌల్ తోటే మనం షుగర్ గాని అండ్ గీ గాని అండ్ ఆయిల్ గాని తీసుకోవాలన్నమాట. మరి ఏ రేషియోలో తీసుకోవాలో తెలుసా? ఈ గిన్నెడు శనగపిండి, ఇదిగోండి, ఈ శనగపిండి వచ్చేసి మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటది, లేదంటే శనగపప్పు మిల్లి పట్టించుకున్నా కూడా సరిపోతుంది. ఈ గిన్నె తోటి ఆయిల్ తీసుకోవాలి కదా. మీరు పూర్తిగా ఆయిల్ తో చేయాలనుకుంటే 2 గిన్నెల వరకు ఆయిల్ తీసుకోండి. కాదు మేము గీ యాడ్ చేసుకోవాలనుకుంటే 1 గిన్నె ఆయిల్, 1 గిన్నె నెయ్యి. ఇప్పుడు ముందుగా వచ్చేసమాట పిండిని చక్కగా జల్లించుకోవాలి. ఒకవేళ మీరు పిండి జల్లించకుండా వేసారనుకోండి గడ్డలుగా ఉంటుంది. సో అలా చేయకూడదు. ఇప్పుడైతే ఈ పిండిని ఇలాగా స్టెయినర్ లో వేసి జల్లించుకుంటున్నాం. మీకు జల్లుడు ఉంటే జల్లుడు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్టెయినర్ తోటి జల్లించేసుకోండి. ఇలాగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. మనకి పిండి అనేది కొంచెం మధ్యలో ఎయిర్ కంటెంట్ అనేది వచ్చి చాలా గుల్లగా ఉంటది అనమాట. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా గడ్డలు కట్టిన పిండి అయితే ఇలా సెపరేట్ అయిపోతుంది. కొంచెం పెద్ద గడ్డలు అయితే ఒకసారి ఇలా ఇదుపుకుని రిమైనింగ్ పిన్ కూడా చక్కగా మనం ఇప్పుడు జల్లించేసుకోవచ్చు. మెత్తటి పిన్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇదిగోండి మధ్యలో ఇలా అనుకుంటామట పిన్ అంతా కూడా జల్లించేసుకోవాలి. హ్యాండ్ పెట్టి మట్టికి నొక్కొద్దండి, ఇలాగే ఉంచుకోవాలి. ఈ పిండిని ఇలా గడ్డలు అనేవి సెపరేట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేయచ్చు. ఈ పిండిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి పిండి అయితే చక్కగా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసా. నెక్స్ట్ మీరు మైసూర్ పాకు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే గిన్నె అనేది కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. షుగర్ క్వాంటిటీ 1:2 మాట, అంటే 1 వంతు పిండికి 2 వంతులు షుగర్. నెక్స్ట్ వాటర్ కంటెంట్ అండి. ఇక్కడ 1 వంతు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా భయపడవలసిన అవసరం లేదండి. మనకి తీగ పాకం వస్తుంది కదా, ఆ తీగ పాకం వరకు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసండి మనం మరొక పొయ్యి మీద మాట ఆయిల్ అనేది మరిగించుకోవాలి. దీనికోసం అయితే ఇదిగోండి ఈ బౌల్ తోటి నూనె, నార్మల్ నూనె మాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయాలి మనము. ఇది 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా గీ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. నెయ్యి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా అనమాట. సో ఆ నెయ్యి అయితే యాడ్ చేసేస్తున్నా. నెయ్యి వేస్తే కమ్మనైన టేస్ట్ వచ్చమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటది. నూనె అండ్ నెయ్యి కలిపింది కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మొత్తం గీ కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చండి ఈ మైసూర్ పాక్ అయితే. ఇక్కడ ఆయిల్ అనేది సిమ్ లో పెట్టుకోవాలి. ఈలోగా మనం పంచదార పాకం అనేది రెడీ చేసుకోవచ్చు. కంటిన్యూస్ గా స్టిచ్ చేసుకుంటూ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. మీరు చెక్ చేసుకోండి, ఇలా తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తే రెడీ అయిపోయినట్టు అన్నమాట. ఈ స్టేజ్ లో మనము వేసుకోవాలి. పిండిని కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా జల్లుకుంటూ మిక్స్ చేసుకోండి. కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు విస్కలర్ ఉందనుకోండి, విస్కలర్ తోటి కూడా మీరు మిక్స్ చేసుకోండి, తొందరగా మిక్స్ అయిపోద్ది. ఫ్లేమ్ అనేది సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ
శనగపిండి అయితే పంచదార పాకంలో బాగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కింది కదా, ఈ స్టేజ్ లో మాట మీకు బబుల్స్ వస్తున్నాయా, ఈ బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు మనము ఆయిల్ అనేది ఒక్కొక్క గుంట గట్టి చొప్పున యాడ్ చేసుకుంటూ మనం ఇది కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొంగు రావాలి, మళ్ళీ మిక్స్ చేసేయాలి. చూడండి బుడగలు వస్తూ ఉంటుంది కదా, మనకి దగ్గర పడుతుంది అన్నమాట. మళ్ళీ మరొక గుంటగట్టి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం పాత్ర అనేది పెద్దది పెట్టుకోవాలండి దీనికి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ శనగపిండి మిక్సర్ లో కలిసిపోయాక మళ్ళీ ఇంకో గరిటెడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా కంటిన్యూస్ గా అయితే తిప్పుతూ ఉండాలి. ఒకవేళ వదిలేసాం అనుకోండి అడుగు భాగాన్ని బ్లాక్నెస్ అనేది వచ్చేసి ఈ మైసూర్ పాకు కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అన్న మనం తిన్నప్పుడు ఫ్లేవర్ అంతా కూడాను చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, ఒక 4 నుంచి 5 యాలకులు పొడుము అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 టైమ్స్ మనం కలుపుకుంటూ ఒక్కొక్క గుంట గట్టి యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా చేస్తూ ఉంటే చాలా కమ్మగా అయితే వస్తుంది. హాఫ్ ఆయిల్ వరకు యాడ్ చేసాను నేను. చూసారా మొత్తం కూడా మిక్స్ అయిపోయింది. మళ్ళీ మరొక గుంట గట్టి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మొత్తం అంతా చేసుకోవాలి. ఇక్కడ అంచుల్ని అంటుకుంటూ ఉంటది, ఒకసారి మీరు ఇలా అనుకుంటే మళ్ళీ మిక్స్ అయిపోద్ది దాంట్లో. ఇదైతేనండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, ఫాస్ట్ గా అయిపోదు. ఇదిగోండి ఇప్పుడు మౌల్డ్ లో వేసేసుకోవడమే. మౌల్డ్ కి ఆల్రెడీ నేను ఆయిల్ అది పోసాను. ఈ స్టేజ్ లో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా అనేసి ఇదిగోండి ఇది కూడా చక్కగా ఇలాగా మనం అడ్జస్ట్ చేసేసుకోవడమే. ఇక్కడ పైన ఆయిల్ కింద కనిపిస్తుంది కదా, మీకు అదంతా కూడా కూల్ అయ్యేటప్పటికి మొత్తం మైసూర్ పాక్ అనేది పీల్ చేసుకుంటుంది. ఇదైతేనండి కొంచెం కూల్ అయ్యాక, మరీ ఎక్కువ కాదు, లైట్ గా ఈ బబుల్స్ ఉన్నాయి కదా, బబుల్స్ తగ్గాకమాట ఘాట్లు అనేవి పెట్టేసుకుని ఒక 4 నుంచి 5 అవర్స్ కూల్ అయిపోవాలండి. మీరు ముట్టుకుంటే కూడా కాలకూడదు అన్నమాట. ఆ విధంగా కూల్ అయిపోయిన తర్వాత మనం డీమౌల్డ్ అనేది చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ముక్క అనేది ఇరుకుపోకుండా వస్తుంది. 5 అవర్స్ టైం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ మౌల్డ్స్ కూడా బాగా కూల్ అయిపోయినాయి అన్నమాట. ఈ స్టేజ్ లో మనం డీమౌల్డ్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్లేట్లు అనేవి ఇలాగా కవర్ చేసి ఉంచాను, ఎందుకంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఈ ప్రాసెస్ ఒకటి చేసుకోండి. వావ్ సూపర్ వచ్చిందండి. ఇక్కడ ఆయిల్ అండ్ గీ కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇక్కడ మీకు వేడి మీదుగా ఉండగానే మీకు ఏ సైజు ముక్కలు కావాలనేది మీరు ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా మీరు ఇలాగ ఒకసారి అనుకుంటూ మనం డీమౌల్డ్ చేసుకోవడమే. ఈజీగా మౌల్డ్ నుంచి అనేది వచ్చేస్తుంది అన్నమాట. వావ్ సూపర్ వచ్చిందండి మైసూర్ పాకు. మీకు ఒకసారి ఇలాగా అనేసుకోండి. అనేసుకున్నాక మీకు ఘాట్లు పెట్టాను కదా, ఈ ఘాట్ల దగ్గర మరొకసారి ఇలా కట్ చేసుకుంటానండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి మంచిగా అయితే మగ్గి బాగా కుక్ అయింది అన్నమాట. చాలా గుల్లగా అయితే వచ్చిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఈ మైసూర్ పాక్ అయితేని. అదేవిధంగా రిమైనింగ్ కూడా సపరేట్ చేసుకున్నాం. ఇదిగోండి కుక్కర్లోది కూడా డీమౌల్డ్ చేసుకున్నాను. ఇది కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఇదిగోండి మీకు ఇప్పుడు దీన్ని పీసెస్ కింద తీసుకోవడమే. ఇదిగోండి ఇది కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి మిడిల్లో కలర్ ఉంది కదా, కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా, ఈ కలర్ అయితే రావాలండి మైసూర్ పాక్కి. మీరు ఫుడ్ కలర్స్ కానీ ఏమి వాడొద్దు, న్యాచురల్ గా ఇలా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ క్వాంటిటీ వచ్చేసండి 1.5 kg వరకు మైసూర్ పాక్ అయితే వచ్చిందండి. మీరైతే ఇంట్లోనే ఈజీగా మాట ఎన్ని కేజీలు మైసూర్ పాక్ అయినా సరే చేసేసుకోవచ్చు. మరి నేను చేసినటువంటి ఈ
మైసూర్ పాక్ రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.